హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భూమిపై ఉన్న ప్రతి ప్రదేశం గురించి మనం తెలుసుకుందామని అనుకుంటాం, కానీ ఒక నిజం వింటే షాక్ అవుతారు. ఇప్పటి వరకు సముద్రాలలో 95% కంటే ఎక్కువ భాగాన్ని మనుషులు పూర్తిగా అన్వేషించలేకపోయారు. అంటే మన గ్రహం మీదే మనకు తెలియని ఒక పెద్ద ప్రపంచం ఇంకా ఉంది. మరి ఆ సముద్రం అడుగున ఏముంది? అక్కడ ఎలాంటి వింత జీవులు జీవిస్తున్నాయి? ఎందుకు మనుషులు అక్కడ సులభంగా వెళ్ళలేరు? ఇవన్నీ ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం, సముద్రం లోతుకి వెళ్ళిన కొద్దీ సూర్యకాంతి పూర్తిగా మాయమవుతుంది. కొన్ని వందల మీటర్ల తర్వాత చుట్టూ అంతా చీకటే. అక్కడ వెలుగు లేదు, కానీ జీవం మాత్రం ఉంది. అక్కడ ఉండే కొన్ని చేపలు తమ శరీరంతోనే వెలుతురును తయారు చేసుకుంటాయి. ఈ లక్షణాన్ని బయోలూమినెసెన్స్ అంటారు. అవి ఆ వెలుతురుతో ఆహారాన్ని ఆకర్షిస్తాయి లేదా శత్రువుల నుంచి తప్పించుకుంటాయి. ఇది చూస్తే సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపిస్తుంది, కానీ ఇది నిజం. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం, సముద్రంలో అత్యంత లోతైన ప్రదేశాన్ని మరియానా ట్రెంచ్ అంటారు. దీని లోతు సుమారు 11 కిలోమీటర్లు. ప్రపంచంలోని ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని అక్కడ పెట్టినా అది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. అంత లోతుల్లో ఒత్తిడి ఎంత ఉంటుందో తెలుసా? ఒక మనిషి అక్కడ సాధారణంగా ఉంటే క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతాడు. అందుకే ప్రత్యేకంగా తయారు చేసిన సబ్మెర్సిబుల్స్తో మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతారు. కానీ అక్కడ జీవులు ఎలా బ్రతుకుతున్నాయి? అక్కడ ఉండే కొన్ని జీవులు మనం ఎప్పుడూ చూడని ఆకారాల్లో ఉంటాయి. కొన్ని పారదర్శకంగా ఉంటాయి, కొన్ని చాలా పెద్ద నోరు కలిగి ఉంటాయి, కొన్ని పూర్తిగా చీకటిలో వేటాడుతాయి. వాటికి సూర్యకాంతి అవసరం లేదు. ప్రకృతి వాటిని ఆ పరిస్థితులకు అనుగుణంగా మార్చింది. ఇప్పుడు మరో పెద్ద రహస్యం, సముద్రం అడుగున వేలాది అగ్నిపర్వతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పటికీ చురుగ్గానే ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చే వేడి నీటిని చూస్తే శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆ వేడి ప్రాంతాల దగ్గర కూడా ఎన్నో జీవులు జీవిస్తున్నాయి. సూర్యకాంతి లేకపోయినా అక్కడ జీవం ఉండడం ఇప్పటికీ పరిశోధనలో ఉన్న విషయం. ఇంకో ఆసక్తికరమైన విషయం, ప్రపంచంలో ఎన్నో నౌకలు సముద్రంలో మునిగిపోయాయి. వాటిలో కొన్ని ఇప్పటి వరకు సముద్రం అడుగునే ఉన్నాయి. కొన్ని నౌకలు వందల సంవత్సరాలుగా అలాగే ఉండిపోయాయి. వాటిలో ఏముందో తెలుసుకోవడానికి ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు చివరిగా ఒక షాకింగ్ నిజం, మనుషులు చంద్రుడిపై అడుగుపెట్టారు, కానీ మన సముద్రం అడుగున ఉన్న చాలా ప్రాంతాలను ఇంకా చూడలేదు. అంటే అంతరిక్షం కంటే మన సముద్రం గురించి మనకు ఇంకా తక్కువ సమాచారం ఉంది. ఎవరికీ తెలియదు, భవిష్యత్తులో అక్కడ కొత్త జీవులు కనిపించవచ్చు, కొత్త రహస్యాలు బయటపడవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఏ విషయం ఎక్కువ ఆశ్చర్యం కలిగించింది? మీ సమాధానాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.